గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మనం ఎలిమెంట్ ఉపయోగించి 4 పేజెస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక ఎక్స్ట్రా పేజ్ను కూడా మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా ఎలిమెంట్ ద్వారా ఎడిట్ చేయాలనేది కొన్ని ఆప్షన్స్ ద్వారా మనం రెడీ చేసాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ పేజెస్ అన్ని కూడా ఈ పేజెస్ అన్ని కూడా ఎడిట్ అవుతున్నాయి, కానీ లాస్ట్లో ఉన్న ఫుటర్ ఏదైతే ఉందో అది ఎడిట్ అవ్వట్లే. సో ఈ ఫుటర్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఫుటర్ని ఎడిట్ చేయాలంటే మనం చూడండి, ఫుటర్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంట్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఎడిట్ ఆప్షన్ మనకు కనిపిస్తున్నాయి. అన్ని ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం కనిపించట్లే. సో ఇది చేయాలంటే టెక్నిక్ ఏంటంటే, ఒక్కసారి మనం ఎగ్జిట్ చేస్తున్నాను. ఈ ఎపిరియన్స్ చూడండి, ఎపిరియన్స్ లో మన కస్టమైజ్ ఉంది చూసారా? కస్టమైజ్ ద్వారా మనం ఫోటోని అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉందా సార్? మళ్ళీ చెప్తాను, కస్టమైజ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం కస్టమైజ్ నేర్చుకున్నాం. కస్టమైజ్ ద్వారా మనం ఫోటోని అనేది ఎడిట్ ఎస్ చేయొచ్చు. సార్, ఫుటర్ బిల్డర్ అని ఉంది. ఎస్, ఫోటో బిల్డర్. ఇప్పుడు చూడండి, మీకు కనిపించిందా? ఇదిగో ఎడిట్ అవును అవుతుందా? సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, అవుతుంది సార్. సో ఈ విధంగా మన ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. చూడండి, ఎలా వెళ్ళాను నేను? అపిరెన్స్ లోకి వెళ్ళారు. ఎపిరియన్స్ లోకి వెళ్ళి కస్టమైజ్ ఆప్షన్ మీద నేను క్లిక్ కస్టమైజ్. చేస్తాను. అవును సార్. కస్టమైజ్ ఫుటర్ మీద బిల్డర్. క్లిక్ చేసిన వెంటనే ఓకే, ఫోటో ఫుటర్ బిల్డర్. బిల్డర్. ఎస్ సార్. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ఐకాన్స్. ఎస్ సార్. 1 minute. ఫేస్బుక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు, అవునా? అవును సార్. తర్వాత ఇన్స్టాగ్రామ్,
ఇది ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యూఆర్ఎల్ పెట్టుకొని మన ఇన్స్టాగ్రామ్ లింక్ అన్ని పెట్టుకోవచ్చు సార్, ఇక్కడ సేవ్ పబ్లిష్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. అవును. ఎస్ సార్. తర్వాత ట్విట్టర్ లింక్ పెట్టుకుని అప్డేట్ చేసుకోవచ్చు. సార్. నెక్స్ట్ ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐకాన్ పెట్టాలి కదా. అవును సార్. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్. ఓకే కదా. సార్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఫేస్బుక్ అని వచ్చింది, ఇక్కడ సార్. లేబుల్లో ఫేస్బుక్ అని కనిపించింది, యూఆర్ఎల్ మనం ఇవ్వాలి, ఐకాన్ ఫేస్బుక్ అవును. సింపుల్ కనిపించింది. ట్విట్టర్లో ఎస్ సార్. ఎస్. లేబుల్ పెట్టడానికి యూఆర్ఎల్ ఇక్కడ ఐకాన్ కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అవన్నీ అవును అలా సార్. చేయాలి కదా. అవును సార్. ఫేస్బుక్ బదులు ఇన్స్టాగ్రామ్, తర్వాత ఇన్స్టాగ్రామ్ బదులుగా మనం ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కనిపించాలి, అవునా. అవును సార్. ఉంది కదా సార్, ఐకాన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కనిపిస్తుంది, కరెక్టే. ఇక్కడ మనం మూడు ఉండాలి కదా. మూడు అంటే లేబుల్, యూఆర్ఎల్, ఇక్కడ చూడండి ఫేస్బుక్. ఫేస్బుక్ ఫేస్బుక్ లేబుల్ లేబుల్ యూఆర్ఎల్ ఉంది, లేబుల్ తర్వాత యూఆర్ఎల్ కావాలి, ఐకాన్ కనిపించాలి, అంతే కదా. ఐకాన్ మూడు కనపడుతుంది. అవును సార్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉమ్. లేబుల్ ఎక్కడ ఒకసారి కనిపించట్లేదు. ఆరోన్ క్లిక్ చేయండి సార్ ఒకసారి. ఈ ఆరోన్ క్లిక్ చేయండి సార్ ఒకసారి. ఆ పైన పైన ఇన్స్టాగ్రామ్ పక్కన ఆరో అని చూడండి. ఇదా, ఇదా, ఆ, అది ఇక్కడ. అవును సార్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ అని చూడండి. అంతేనా. ఎస్ సార్. ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి మనకి ఇక్కడ కనిపించట్లేదు. యూఆర్ఎల్ ఉండాలి కదా. అవును సార్. యూఆర్ఎల్ కనిపించట్లేదు. అది ఒకసారి ఇంటూ కొట్టి చూడాల్సింది సార్, ఒకసారి ఇంటూ కొట్టిన తర్వాత.
ఇప్పుడు ఒకసారి మళ్ళీ యాడ్స్. అంటే ఇన్స్టాగ్రామ్ కి రావట్లేదు సార్, అది యూఆర్ఎల్ రావట్లేదు. సో ఫేస్బుక్ తర్వాత మనకి ఏం కావాల్సి వస్తుంది? ఫేస్బుక్ తర్వాత సపోజ్ ఇన్స్టాగ్రామ్ పెడదాం, ఓకేనా? అవును సార్. ఇన్స్టాగ్రామ్ పెట్టాలంటే ఇక్కడ ఏం చేయాలి మనం? సో ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్, ఎస్, వచ్చాయి కదా అండి. అవును సార్. ఇన్స్టాగ్రామ్, సరిపోయిందా? ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఓకే, ఇక్కడ సరిపోయిందా? ఇన్స్టాగ్రామ్ లేబుల్, యూఆర్ఎల్, ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వచ్చాయి కదా. అవును సార్. అవును సార్. సో అదే విధంగా వచ్చాయి సార్. ఇక్కడ మనం పబ్లిష్ చేసుకోవాలి. అదే విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ కావాలంటే ఈ విధంగా మనం యాడ్ చేసుకొని పబ్లిష్ చేసి కనిపిస్తాయి. ఫాలో పాజ్ తర్వాత మెను కాంటాక్ట్ ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఎడిట్ చేసుకుంటే ఈ పేజ్ అనేది మనకి రెడీ అవుతుంది. ఏది మనకి ఫుటర్ సార్. అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా కాకుండా మీకు అవును సార్. అర్థమైంది కదా. ఫుడ్ ఫుటర్ రేట్ అవుతుంది. ఫుటర్ మనం అర్థమైంది. ఫుటర్ మనం ఎడిట్ చేయాలంటే కస్టమైజ్ లోకి వెళ్తే మన ఫుటర్ ఇమేజ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎస్. కొన్నిసార్లు మన వెబ్సైట్లో కొన్నిసార్లు ఫుటర్ బాగుండదు, కొన్నిసార్లు లేకపోవచ్చు. మనం తీసుకున్న ఇప్పుడు ఆస్త్రాలో ఫుటర్ ఉంది, హెడర్ ఉంది, అంతే కదా. కొన్నిసార్లు మనం అవును సార్. వేరే తీసుకుంటాం, అందులో మన ఫుటర్ ఉండకపోవచ్చు. ఫుటర్ ఉండకపోతే మనం ఏ విధంగా మనం చెయ్యాలి అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పగలరు ఏ విధంగా చేయవచ్చు అనేది? ఫుటర్ లేకపోతే అంటే మనం అంటే తీసుకున్న ఏంటి సార్, వెబ్సైట్ ఫుట్రా సార్? ఆ మోడల్ వెబ్సైట్ లో ఫుటర్ లేకపోతే ఏ విధంగా మనం చేయాలనేది నాకు కావాలి. ఏ విధంగా మనం చేయొచ్చు? ఎనీ ఐడియా? అంటే మీరే చెప్పండి సార్ ఒకసారి. ఇక్కడ మన ఫుటర్ ఉంది, వెళ్ళాను ఫుటర్ ఉంది కాబట్టి మనం ఫుటర్ని ఎడిట్ చేసుకున్నాం. ఎడిట్ ఎలా చేసుకున్నాం? కస్టమైజ్లోకి వెళ్ళి మనం ఫుటర్ అనేది ఎడిట్ చేసుకున్నాం, అంతే కదా. సో అవును సార్. కొన్నిసార్లు మన ఫుటర్ లేదనుకోండి, ఏ విధంగా చేయాలంటే మనకు ఒకే ఒక ఆప్షన్ ఏదంటే మనకి ఏమైనా చేయాలంటే ప్లగ్ఇన్ అనేది మనకు గుర్తుకు రావాలి. దినకరన్,
ఓకే. ప్లగినా సార్? ఓకే. ప్లగ్ఇన్. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక కొత్త ప్లగ్ఇన్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫుటర్ అండ్ హెడర్ కూడా రెండు కలిపి మనం చేద్దాం. ఎలిమెంటర్ ఎలిమెంటర్ ఫుటర్ అండ్ హెడర్. ఎలిమెంటర్ ఫుటర్ అండ్ హెడర్ అని కొట్టాలి. మామూలుగా ఫుటర్ అండ్ హెడర్ కొట్టకూడదు. ఎలిమెంటర్ ఫుటర్ అండ్ హెడర్ కొట్టాలి. ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాల్ తర్వాత యాక్టివేషన్. యాక్టివేట్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి మనకు కనిపిస్తాయి. అపియరెన్స్ లో ఫుటర్ అండ్ హెడర్ హెడర్ అండ్ కనిపిస్తుంది. ఫూటర్ బిల్డర్. ఎస్ సార్. సో మీకు అర్థమైంది కదా, అపియరెన్స్ లో ఫుటర్ అండ్ హెడర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ న్యూ అనే కనిపిస్తుంది. ఇక్కడ ఇదేం చేయని అవును సార్. అవసరం లేదు, స్కిప్ చేసుకోండి. ఇక్కడ ఒక పేరు ఇచ్చేసేయండి. ఇదేంటి మన ఫుటరే కదా. అవును సార్, ఫుటర్. ఓకే. ఈ ఫుటర్ అనేది అన్ని చోట్ల కనిపించాలా, ఒకే పేజీలో కనిపించాలా? ఒకే పేజ్ లో కనిపించాలి సార్. అన్ని పేజీల్లో కనిపించాలి. అంటే మనకి ఫస్ట్ పేజే కదా సార్ కనిపించేది అది ఫుటర్. ఫుటర్ అనేది ఫస్ట్ పేజ్ కాదు. ఇక్కడ చూడండి, అవును. హోములో ఫుటర్ కనిపించాలి. ఓకే. ఓకే సార్. ఓకే. ప్రతి పేజీలో ఉంటే ఏమవుద్ది, అబౌట్ లో ఫుటర్ ఉండాలి. ఉమ్, ఉమ్, చూడండి, మెనూలో ఫుటర్ ఉండాలి. ఓకే సార్. ఓకే. కాంటాక్ట్ లో ఫుటర్ ఉంది. సో ప్రతి పేజీలో మన ఫుటర్ ఉండాలి. సో ఇక్కడ ఓకే నేను సార్. అంటే ఇంకే ఉమ్, ఆల్ పేజెస్ అని రాస్తాను. ఓకే. ఉమ్, సో ఏమైంది? వెబ్సైట్ చాలా స్లోగా ఉన్నట్టుందబ్బా. అవును సార్, చాలా మంది ఇదే వాడుతున్నారు అనుకుంటా సార్ వెబ్సైట్ ని, అందుకనే. ఉమ్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫుటర్ ఎప్పుడు మనం వాడతామంటే, మన వెబ్సైట్ సెలెక్ట్ చేసిన వెబ్సైట్లో ఫుటర్ లేనప్పుడు. ఫుటర్ ప్లగిన్ లోకి వెళ్ళి లేనప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ కొత్తది. అది. సో ఇందాక అది ఆన్ చేస్తాను, పబ్లిష్ చేస్తున్నాను. ఉమ్, ఉమ్. పబ్లిష్ చేసిన వెంటనే ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎస్. ఏముంది, మళ్ళీ కంటైనర్ తీసుకుంటాం. ఉమ్.
4 బాక్సెస్. 4 బాక్సెస్. సో ఫస్ట్ దాంట్లో నేనేం చేస్తానంటే హెడ్. ఫుటర్లో ఫస్ట్ మన లోగో కనిపించేటట్లు దాని కింద ఐకాన్స్, సోషల్ మీడియా ఐకాన్స్ పెడతాను. ఓకే, లోగో మన లోగో అంటే ఇమేజే కదా, అవును సార్. అంతేనా? ఇమేజ్ లోగో. ఎస్ సార్, లోగో. తర్వాత నెక్స్ట్ ఏం పెట్టాలి మనకి? ఐకాన్స్, ఎస్ సార్. సోషల్ మీడియా ఐకాన్స్. సోషల్ మీడియా ఐకాన్స్ కింద వచ్చింది సార్. ఇప్పుడు చేసుకోవచ్చు కదా. ఇమేజ్ కావాలంటే ఇక్కడ మనం మన వెబ్సైట్ అవును ఇమేజ్ సార్, మన కరెక్ట్. లోగో పెట్టుకుంటాం. తర్వాత ఎస్ సార్, క్లియర్. ఫేస్బుక్, ఫేస్బుక్లో వెళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తాం, యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం. ట్విట్టర్లోకి వెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి యూట్యూబ్ సంబంధించి మనం చేస్తాం. చేసి ఏం చేయాలి? ఎస్ సార్. అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేయాలి. ఎస్ సార్. సెకండ్ మనం ఏం పెడతాం? సెకండ్ వన్ నావిగేషన్ మెనూ అనేది ఒకటి పెడతాను. ఏంటి సార్? నావిగేషన్ నావిగేషన్ మెను. నావిగేషన్ మెనూ. ఓకే. ఓకే. నావిగేషన్ మెనూ. ఈ నావిగేషన్ మెనూ అనేది నేను ఏం చేస్తానంటే ఒక్క నిమిషం. ఓకేనా? అంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే హారిజాంటల్, వెర్టికల్ చూడండి. ఎస్ సార్, అర్థమైంది సార్. నావిగేషన్ మెనూ తర్వాత ఇంకేం కావాల్సి వస్తుంది? నావిగేషన్ మెనూ తర్వాత కాంటాక్ట్. వచ్చింది సార్, వచ్చింది. హలో సార్, ఉన్నారా? నావిగేషన్ మెనూ తర్వాత ఇంక ఆ, మనకి ఏం కావాల్సి వస్తుంది? అదే సార్, కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ. కాంటాక్ట్ డీటెయిల్సా? ఎస్ సార్. కాంటాక్ట్ డీటెయిల్స్. దీన్ని మనం ఏం చేస్తామంటే స్టైల్లోకి వెళ్ళి టైపోగ్రఫీ. ఎస్, కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇంకా తర్వాత ఆఫీస్ అవర్స్ గట్రా రాసామనుకోండి. ఆఫీస్ అవర్స్, టైమింగ్స్. ఎస్. ఆఫీస్ టైమింగ్స్. సో స్టైల్లోకి వెళ్ళి టైపోగ్రఫీ, ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్ మనం రాసుకుంటాం. సో ఇక్కడ ఏం చేయాలి? అప్డేట్ చేసుకోవాలి, అంతే కదా. ఎస్ సార్, అర్థమైందా? అర్థమైంది సార్.
సో అప్డేట్ చేస్తే మనకి పేజ్ అనేది ఫుటర్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అన్ని పేజెస్లో. సో ఈ విధంగా ఎస్ సార్. ఫుటర్ అనేది మనం చేసుకోవచ్చు. సో మన హెడర్ చేసుకోవచ్చు. హెడర్, సో ఇది ఫుటర్ అయింది కదా, హెడర్ మనం చేద్దాం. అప్డేట్ చేయాలి సార్ దీన్ని ఒకవేళ మనం. హెడర్ హెడర్ అంటే ఒకవేళ మనం మన వెబ్సైట్ మోడల్ వెబ్సైట్లో హెడర్ లేదనుకోండి, హెడర్ మనం క్రియేట్ చేసుకోవాలి. యాడ్ న్యూ, ఒకవేళ మన ఇన్స్టాల్ స్ట్రక్చర్ లేకపోతే తీసుకోవాలి అంతే కదా సార్. మనకి అది లేకపోతే ఇది తీసుకోవాలి. హెడర్ ఉమ్. పబ్లిష్, ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఎడిట్ విత్ సో ఇక్కడ ఏమున్నాయి, ఇది చూడు 1 2 3 హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్ ఇదంతా ఒకటి. ఓకే, అవును సార్. ఈ హెడ్ ఇదేంది, ఇది లోగో. సో అవును సార్ నేను లోగో. ఏం చేస్తానంటే ఒక రెండు రెండు బ్లాక్స్, ఒకటి నావిగేషన్ మెనూ పెడదాం ఇక్కడ. పెట్టండి సార్. నావిగేషన్ మెనూ. రెండోది ఏముంది అక్కడ, ఏముంది, లోగో ఉంది. లోగో సార్. అవును. లోగో అంటే ఏంటది, ఇమేజే కదా. అవును సార్ ఇమేజ్. సో ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. అయిపోయింది. అప్డేట్ తెలుసు కదా, ఇక్కడ లోగో లోగో ఇక్కడ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూస్ ఇమేజ్ వస్తుంది. చేంజ్ లోగో. మన దగ్గర లోగో ఎస్ ఉంటే సార్. సెలెక్ట్ అని పెట్టుకోవాలి. అప్డేట్ చేసుకుంటే మనకు అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. చేసి ఎస్ అప్డేట్ సార్. ఎస్ చేస్తే సార్. మనకి హెడర్ రెడీ అయిపోతుంది. సో ఈ అవును సార్. విధంగా మనం మన మోడల్ వెబ్సైట్లో హెడర్ లేనప్పుడు, ఈ విధంగా మనం హెడర్ ఫుటర్ లేనప్పుడు ఫుటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఈ అవును సార్. హెడరు ఫుటరు అర్థమైంది సార్. రెడీ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫుటర్ అనే ఒక ప్లగ్ఇన్ అనేది యాడ్ చేయాలి. యాడ్ అవును సార్. చేసుకుంటే ఇవన్నీ మనం చేయొచ్చు. అవునా కదా. అవును సార్. అవును సార్. ఒకవేళ మన ఫుటర్ ఉంది, ఫుటర్ సార్. కాస్త ఎడిట్ చేసుకోవాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అవునా. అవును సార్. అవును. ఏ విధంగా ఫుటర్ ఎలిమెంట్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే కస్టమైజ్లోకి వెళ్ళి ఫుటర్ బోల్డర్ అని మీద క్లిక్ చేసుకుంటే మనం ఫుటర్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అదే మనకి వెబ్సైట్ ఉంటే సార్ మనకి ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు సార్ ఏదైనా. ఎస్, మనకు ఒక మోడల్ వెబ్సైట్ రెడీ చేసుకుంటే ఏ విధంగా మన ఉమ్. వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ సార్ అసలు వెబ్సైట్ చేయడం. సో వెబ్సైట్ చేయటం అనేది చాలా ఈజీ. అది ఎప్పుడు మనకి ఈజీ అవును సార్. అవుతుందంటే ఎలిమెంటర్ ద్వారా మనం వెబ్సైట్ డిజైన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎలిమెంట్ ద్వారా మనం పేజెస్ బిల్డప్ చేసుకోవచ్చు, వెబ్సైట్ అనేది మనం చేసుకోవచ్చు. సో అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లియర్ సార్. క్లాస్ మనం ఒక వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. సో తప్పకుండా వెబ్సైట్ సార్. డిజైన్ చేసుకుంటే ఇవన్నీ ఏదైతే మనం ఇంత ముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకొని మనం రెడీ చేద్దాం.
Yes, sir. ఓకేనా? Okay, sir. థ్యాంక్ యూ గైస్. Okay, sir.